అదే చంద్రబాబు చేస్తే డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రేపు ఏం రాస్తారో చూడాలి. కేసీఆర్ నాని గారి రాజకీయ భౌతం వరకు చూసుకుంటే ఇప్పుడు ఈయనకి ఒక అతిపెద్ద అడ్డంక ఎదుగుతున్న టైంలో, లేదంటే నెక్స్ట్ రేపు, లేదంటే ఇంకా రాజకీయ జీవితం అనేది ఇండిపెండెంట్గా ఆయన వెళ్ళకపోతే సమాధి అయిపోయినట్ట, అంటే ఎండ్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోతుంది. ఈ ట్రిప్ వెళ్ళగలిగితే ఆయన ఇండిపెండెంట్ గానో లేకపోతే ఇంకో పార్టీలో చేరినో ఏదైనా చేయగలిగితే లెక్క ఉంటుంది. కానీ ఆల్టర్నేటివే లేదు కదా. ఇప్పుడు బీజేపీ కూడా అటు వెళ్ళిపోతుంది, లేకపోతే బీజేపీలో చేసినా బాగానే ఉండేది. ఆయన లేదు కదా, అది కూడా అటు వెళ్తుంది అంటున్నారు కదా. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది ఆయనకి? కాబట్టి కష్టమే. ఇన్ని రోజులు టీడీపీ ఆయనకి పొమ్మన లేక పొగబెట్టి ఆయన ఇంకా ఎంతకీ వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఫైనల్ ప్రయోగమా? మనకి అదేదో వేమన శతకం ఉంది కదా, డబ్బు ఉన్నప్పుడు కప్పలు వచ్చి చేరతాయి, చెరువు నీళ్లు ఉన్నప్పుడు కప్పలు వచ్చి చేరతాయి, డబ్బులు ఉన్నప్పుడు బంధువులు వచ్చి చేరతారని. డబ్బులు ఉన్నంతసేపు వాడుకుంది తెలుగుదేశం, ఆయన దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు తోసేసింది అంతే. అంటే ఆయనకైనా ఏమన్నా గౌరవంగా రాజీనామా చేస్తే గౌరవం దక్కుతుందేమో ఒకవేళ. ఇంకేముంటుందిలేండి పాపం. అంటే ఆయన ఇంకా అదొకటే మిగిలింది కదా, రేపు పొద్దున్న ఎప్పుడో కేసు నేను నాని రాజీనామా అనే వార్త చూస్తామేమో.